మైసమ్మగుట్ట దగ్గర గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ కేంద్ర మినిస్టర్ గారు, కలెక్టర్ గారు వెంటనే ఇక్కడికి వచ్చి పరిశీలించాలి. 1 కిలోమీటర్ పావు బ్రిడ్జ్ చేస్తే ఈ 121 గ్రామాలకు పనిచేస్తాయి, 103 మండలాలకు పనిచేస్తుంది. హైదరాబాదు నిజామాబాద్ బైపాస్ అవుతుంది. ఎక్కడనో పరిశీలన చేసుడు కాదు. గౌరవ ఎమ్మెల్యే గారు, కేంద్ర మినిస్టర్, కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చి పరిశీలన చేస్తే మీకు అర్థమవుతుంది. అటు ఎత్తుంటుంది, ఇటు ఎత్తుంటుంది. మధ్యలో ఓన్లీ కిలోమీటర్ పావు బ్రిడ్జ్ చేస్తే ఈ ప్రాంతం మొత్తం డెవలప్ అవుతుంది. మేము విద్యకు, వైద్యానికి ఈ ప్రాంతం చాలా దూరం అయిపోయింది. ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోయినాయి. చుట్టూ తిరిగి రావాలంటే 40 కిలోమీటర్లు అవుతుంది. మాకు కిలోమీటర్ బ్రిడ్జ్ చేస్తే గన్నవరం 9, ఇల్లంతకుంట 23, బెజ్జంకి 20 అవుతుంది. ఎందుకంటే చూస్తున్నట్టు వేరుస్తురు ఓట్ల టైంలో వచ్చి మేము మీకు బ్రిడ్జ్ చేయిస్తామని అప్పుడు హామీ ఇస్తున్నారు. ఓట్లు వేసినాక కనిపించలేదు. ఇక్కడ ఈ తప్పుడు రిపోర్ట్ ఇచ్చుకుంటే అక్కడ పరిశీలనకు వేరు. గౌరవ ఎమ్మెల్యే గారు, మీరు జనాల అభిప్రాయం తీసుకొని ఇక్కడికి వచ్చి చూసి అభిప్రాయం మేరకు మీరు బ్రిడ్జ్ శాంక్షన్ చేయాలి. కానీ సుఖరూపాయలకు ఏ విధంగా పోయినట్టు మీకు ఒక్క రోజులు అయితేనే గెలిచిరా. ఉన్న ఊర్లన్నీ ఇటున్నాయి. బ్రిడ్జి వెంటనే శాంక్షన్ చేయాలి. శాంక్షన్ చేయకపోతే మేము పెద్ద రోడ్ ఎక్కి ధర్నాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు బ్రిడ్జ్ అయ్యేదాకా మేము ఊకోము. మీరు అక్కడ ఒకవేళ శాంక్షన్ చేస్తున్నా కూడా మేము అడ్డుకొని తీరుతాము. గౌరవ ఎమ్మెల్యే గారు, కేంద్ర మినిస్టర్ గారు ఇక్కడికి రావాలి. మీరేదో తక్కువ బడ్జెట్లా అక్కడ బ్రిడ్జ్ చేసి చేతులు దుడుపుకుందామని చూస్తున్నారు. మీరు తక్కువ బడ్జెట్ కాదు, కేంద్రం నుంచి ఎన్ని నిధులైనా తీసుకొచ్చి గౌరవ ఎంపీ గారు, కేంద్ర మినిస్టర్ గారు శాంక్షన్ చేయాలి. ఎక్కడెక్కడ పెద్ద పెద్ద బ్రిడ్జిలు కడుతున్నారు. ఒక 300 కోట్లు కేటాయిస్తే అయిపోతుంది ఇక్కడ మాకు బ్రిడ్జి. మరి మీరు ఏమైపోతే చెప్పు, మాకు పర్మిషన్ ఇయ్యి. మేమే చందలు వేసుకొని 3 మండలాలు ప్రతి ఊళ్ళ దగ్గర చందలు వసూలు చేసుకొని మేము బ్రిడ్జి కట్టుకుంటాం. మాకు అది మా ప్రాణాలు పోతున్నాయని కూడా మీరు పట్టించుకుంటారు. గెలిచేదాకా బతిలాడుతున్నారు, గెలిచినాక మీరు ఇటు వచ్చి పట్టించుకుంటారు. వెంటనే బ్రిడ్జి శాంక్షన్ చేయాలి. లేకపోతే మాత్రం మేము ఊకోము. ఇక్కడనే శాంక్షన్ చేయాలి. మీరు వీటికి వచ్చి పరిశీలన చేయరు. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మేము ఎందుకు ఇక్కడ వంట వరకు ప్రోగ్రాం పెట్టామంటే అందరు వచ్చి చూస్తారు, జనాలు చూస్తారు, ఎంత దగ్గర ఉందన్న చూస్తారు. ఇంకా కూడా నీళ్లు తగ్గుతాయి. బ్రిడ్జి వెంటనే శాంక్షన్ చేయాలి. ఇక్కడ ఎక్కడో మీ అవసరం కొరకు అక్కడ పోయి ఏదో ఒక నాయకుని బండ కొరకు పోయి అక్కడ పరిశీలన చేస్తే మేము మాత్రం ఊకోము. ఇంకోటి రింగ్ రోడ్ కూడా ఆలంగా అవసరం లేదు. గన్నేరవరం వెళ్ళాలి రింగ్ రోడ్డు. ఆ రింగ్ రోడ్ కూడా ఆలంగా అయితే మేము ఒప్పుకోము. మండలం డెవలప్ కావాలి, రింగ్ రోడ్ గన్నేరవరం రావాలి. బ్రిడ్జి అనేది ఈనంగా కావాలి. వచ్చి మీరు చూసినాక ఇప్పుడు ఒక్కొక్క దగ్గర 5 కిలోమీటర్లు ఎత్తురు. పాటలో 5 కిలోమీటర్లు ఉంది, రాజమండ్రిలో 5 కిలోమీటర్లు. కిలోమీటర్ బ్రిడ్జి అవుతలేదా మీకు? బ్రిడ్జి వెంటనే శాంక్షన్ చేయాలి. గౌరవ ఎమ్మెల్యే గారు, కేంద్ర మినిస్టర్ గారు మీరు వచ్చి పరిశీలన చేయాలి. మీరు ఏదో తక్కువ బడ్జెట్లో ఓడగొడతా అంటే మేము ఊకోము. మాకు బ్రిడ్జి కావాలి.